ఇక వరంగల్లో ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మా ప్రతినిధి రవికాంత్ మనకి మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, వరంగల్ కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే సుందరిమండల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఎట్లా కూల్చివేతలకు పాల్పడింది, ఎట్లా పేద ప్రజలను ఇబ్బంది పెడుతుందని చూసినాం. కానీ నిజంగా వాటన్నిటి మీద దృష్టి పెట్టడానికి యంత్రాంగము టైం అన్ని ఉన్నాయి ప్రభుత్వానికి, కానీ మరి ధాన్యాన్ని కొనడానికి మాత్రం మరి ప్రభుత్వ యంత్రాంగం లేదా అధికారులు పనిచేస్తలేరా? ఎట్లా అర్థం చేసుకుంటున్నారు రైతులు ప్రభుత్వ వ్యవహార శైలిని? స్వేచ్ఛ మీరు చెప్పినట్టు గత కొద్ది రోజుల నుంచి కూడా ఓరుగల్లుకు విశ్వసుందరీమణులు వస్తున్నారన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగమే కావచ్చు, ఏదైతే ప్రజాప్రతినిధులంతా కూడా ఆ అంశం మీద దృష్టి పెట్టారు తప్పితే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దినదిన గండంగా రైతాంగం తమ జీవితాలను వెల్లదీస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉదయం అంతా భారీ ఎండలు కొడుతూ ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. సాయంత్రం అయితే వాతావరణం మారిపోయి అర్ధరాత్రి నుంచి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ధాన్యాన్ని ఆరబోసుకునే ప్రక్రియలో భాగంగా రైతు ఎండలో వడదెబ్బతో చనిపోతున్న సందర్భాలు ఒకవైపు కనిపిస్తే, రాత్రి 10 గంటల తర్వాత ఈదురుగాలులు వస్తే కంటి మీద కునుకు లేకుండా వర్షం పడితే ఆ ధాన్యాన్నంతా కూడా ఒడిసి పట్టే విధంగా వాటి మీద టార్పాలిన్లు కప్పే విధంగా వాళ్ళు పడేటువంటి యాతన వర్ణనాతీతంగా ఉంది. స్వేచ్ఛ మనం ఏదైతే ములుగు జిల్లా మనం చూసినట్టయితే ఏటూరు నాగారం మండలం గోగుపల్లికి సంబంధించినటువంటి నిన్న మనం ఊరవాగు కింద ఏదైతే వందలాది క్వింటాల ధాన్యం అంతా కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ రైతులను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళి చూస్తూ ఉన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం ఒక స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్షణం కూడా ఇవాళ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ అయి ఉంది. ఈ వర్షాలు పడతాయన్నటువంటి హెచ్చరికలను వాతావరణ శాఖ చేస్తూ ఉంది. ప్రధానంగా ఉదయం అంతా కూడా వడదెబ్బతో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లాలోనే 2 రైతులు వడదెబ్బతో చనిపోయిన సంఘటన కూడా మనం చూసాము. పూర్తిగా ఎర్రబెల్లి దయాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆ రైతుల పక్షాన ఫోన్ చేసి వ్యవసాయ అధికారులతో మాట్లాడినప్పుడు ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానమే మనకు కనిపిస్తూ ఉంది. వడదెబ్బతో క్లియర్గా ఆ రైతు అక్కడే తన వడ్ల కుప్పలోనే పడి చనిపోయిన సందర్భాన్ని ఎర్రబెల్లి దయాకర్ వివరిస్తుంటే ఆ ఫోన్లో మాట్లాడేటువంటి వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా అధికారి పూర్తిగా ఎవరైతే ఆ రైతు చనిపోయారో అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు, వడదెబ్బ కారణం కాదన్నటువంటి అంశాన్ని చెప్పడం మాత్రం ఇది ఒక బాధాకరమైన విషయం. రైతాంగం పక్షాన వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నటువంటి ఆలోచన విధానం నిన్న ఆ ఫోన్ కాల్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇక లెక్కల ప్రకారం చూసినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9,73,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి ప్రభుత్వం ఇవాళ కొనుగోలు చేసేటువంటి అంచనాలు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు మే 15వ తారీఖు వరకు మనకు ఉన్నటువంటి అంచనా ప్రకారం 3 నుంచి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అందులో 2 నుంచి 2,50,000 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే మిల్లులోకి చేరింది. మిగతాకు సంబంధించినటువంటి ఆ ధాన్యం అంతా కూడా కొనుగోలు జరిగినప్పటికీ ఇంకా ఏదైతే వడ్ల కల్లాల దగ్గరే ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాంటాలు జరిగితే లారీలు లేక, లారీలు ఉంటే అయితే మన కూలీల కొరత కారణంగా కూలీలు ఉన్నప్పటికీ బిల్లుల దగ్గర ఆ ధాన్యాన్ని దించడానికి సరైన వసతులు లేక పూర్తిగా రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. తేమ, తాలు, తరుగు ఈ మూడింటితో రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల 5 నుంచి 5 కిలోలు, కొన్ని చోట్ల 7 కిలోలు, కొన్ని చోట్ల 10 కిలోలు కూడా తరుగు తీస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి రివ్యూలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా స్పష్టంగా చెప్పాడు. రైతాంగానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా అంటే గన్నీ సంచుల కొరతే కావచ్చు, టార్పాలీలకు సంబంధించినటువంటి కొరతే కావచ్చు, అయితే రైతాంగం దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించి వెంటనే ఆ రైతాంగం ఖాతాల్లో ఆ డబ్బులు పడడం లేదన్నటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. దాంతోపాటు బోనస్కు సంబంధించినటువంటి అంశం, బోనస్ ఇప్పటి వరకు ఏ
రైతుకు పడలేదని ఒక ఎమ్మెల్యేనే చెప్పడం అక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విషయాలకు అదొక Yes. తార్కాణంగా కూడా నిలుస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో మార్చి నెల నుంచి కూడా రైతాంగం Right. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా యాసంగి సీజన్ మొదలైనప్పటి నుంచి సాగునీరు అందించక వాళ్ళ ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత అయితే సాగునీరు అందించక ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత ధాన్యపు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైంది. ఆ తర్వాత కాంటాలు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ మిల్లులకు ఆ ధాన్యాన్ని చేర్చడంలో విఫలమైంది. వాళ్ళ ఖాతాల్లో డబ్బులను వేయడంలో కూడా పూర్తిగా విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.